అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నిన్న ప్రభుత్వం 175 నియోజకవర్గాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక ర్యాంక్ లిస్టు విడుదల చేసింది. వాస్తవానికి చాలామందిలో ఈ లిస్టు మీద అనుమానాలు ఉన్నాయి. అసలు ఏంటి లిస్టు, ఏ ప్రాతిపదికన ఈ లిస్టు రిలీజ్ చేసింది అనే అనుమానాలతో పాటు దీన్ని ఎమ్మెల్యేలకు సంబంధం లేదు అని కొంతమంది చెప్తున్నారు, కొంతమంది సంబంధం ఉంది అని చెప్తున్నారు. అసలు వాస్తవంగా ఏంటి, ఫస్ట్ ప్లేస్ ఏంటి, లాస్ట్ ప్లేస్ ఏంటి, A+ ఏంటి, ఏ ఏంటి, బి ఏంటి, ఇదంతా అర్థం కాని విషయం అయిపోయింది. ఇది అసలు ఎమ్మెల్యేలకు సంబంధం ఉందా లేదా, ఎమ్మెల్యేలకు సంబంధం ఉంటే ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటే ఏంటి, అసలు ఈ ఇండికేటర్స్ ఆధారంగా ఎలా ర్యాంక్స్ నిర్ధారించారు అనేది ఒకసారి క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో ఎకనామిక్ ఇండికేటర్స్, సోషల్ సెక్టర్ ఇండికేటర్స్, గవర్నెన్స్ అండ్ సర్వీస్ డెలివరీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్తో పాటు 130, 140 ఇండికేటర్స్ అంటే సూచికలు, వీటన్నింటి ఆధారంగా ఈ ర్యాంక్ లిస్టు రిలీజ్ చేసింది ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలో ఓ 13 ఇక్కడ కనిపించేలా పెట్టారు. వాస్తవానికి A+ గ్రేడ్లో ఉన్నవి 21 నియోజకవర్గాలు ఉంటుంది, కేవలం 13 మాత్రమే. అంటే బెస్ట్ 13 ఇక్కడ ఇచ్చారు. టాప్ 10 ఇస్తుంటారు, టాప్ 5 ఇస్తుంటారు, టాప్ 3 ఇస్తుంటారు సహజంగా. కానీ టాప్ 13 ఎందుకు ఇచ్చారో తెలీదు. మిగతా 23లో 13 ఇచ్చారంటే ఇంకా 9, 8 రావాల్సి ఉంది. అవి ఏం చేశారో, ఎందుకు ఇవ్వలేదో తెలియదు. ఆ 9 ఏమేమి ఉన్నాయో తెలియదు. ఈ 153లో మిగతా 153 నియోజకవర్గాలు ఏ గ్రేడ్లో ఉన్నాయి అన్నారు. వాటిలో ఏమున్నాయి అనేది చూడాలంటే ఇవి కాకుండా అవి ఉంటాయన్నమాట. బి గ్రేడ్లో ఒకటి ఉంది, సి గ్రేడ్లో ఒక్కటి కూడా లేదు. సరే, అసలు ఈ టాప్ 13లో ఏమేమి ఉన్నాయని చూస్తే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి, అంటే ఉమ్మడి కృష్ణా నుంచి విజయవాడ వెస్ట్ A+ గ్రేడ్ ఉంది. విశాఖపట్నం గాజువాక సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ ప్లేస్లో కాకినాడ సిటీ నియోజకవర్గం A+ దీంట్లో ఉంది. సత్యసాయి జిల్లా నుంచి ఫోర్త్ ప్లేస్లో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఈస్ట్ ఫోర్త్ ప్లేస్ ఉంది. ఫిఫ్త్ ప్లేసు సత్యసాయి జిల్లా నుంచి హిందూపూర్ ఉంది. 6th ప్లేస్ పెనుగొండ ఉంది. 7th ప్లేస్ కదిరి ఉంది. 8th ప్లేస్ విశాఖపట్నం వెస్ట్ ఉంది. 9th ప్లేసు మాడుగుల ఉంది. 10th ప్లేస్ పిఠాపురం ఉంది. 11th ప్లేసు రామచంద్రపురం ఉంది. 12th ప్లేసు జగ్గంపేట ఉంది. 13th ప్లేసు గోపాలపురం నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఇక్కడ ఈ టాప్ 13లో విచిత్రం ఏంటంటే మంగళగిరి కానీ కుప్పం కానీ ఈ 2 నియోజకవర్గాలు టాప్ 13లో లేవు. ఇక రామచంద్రపురం నియోజకవర్గం తీసుకుంటే మంత్రి వాసంశెట్టి సుభాష్, ఈయన వాస్తవానికి కొన్నింట్లో వివాదాస్పదంగా ఈ మధ్యకాలంలో కనబడ్డారు. ఆయనకు కూడా 11th ప్లేస్ వచ్చిందే. మరి మంగళగిరికి కుప్పంకి ఎందుకు ఈ ప్లేసుల్లో స్థానం దక్కలేదు అని అంటే కొంచెం లోపలికి వెళ్ళి మనం చూద్దాం. బహుశా ఈ 21 సీట్లలో కుప్పం తర్వాత మంగళగిరి ఉన్నాయేమో తెలీదు, లేదా ఈ 153 నియోజకవర్గాల్లో కుప్పం మంగళగిరి ఉన్నాయో తెలీదు. పిఠాపురం నియోజకవర్గం అయితే మనకి 10th ప్లేస్ వచ్చింది. కాకినాడ పిఠాపురం A+ గ్రేడ్లో 10th ప్లేస్ వచ్చింది. ఇది మనం ముందుగా చెప్పుకున్నట్టు టాప్ 13, ఈ 13కి మించి ఇంకా 21 దాకా ఉన్నాయన్నమాట. ఇక ఏ గ్రేడ్లో 153 సీట్లు ఉన్నాయి, 153 నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే ఈ 21 + 153 174 నియోజకవర్గాలు, ఒక్కటి మాత్రం బి గ్రేడ్లో ఉండిపోయింది. అంటే మొత్తం వైసీపీ 11 మంది ఎమ్మెల్యేల సీట్లు కూడా కలిపి ఈ ర్యాంక్ విడుదల చేసినట్టు మనం అనుకోవాలి. సో కేవలం కూటమి ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఈ A153లో ఉన్నారా లేదా A+లో ఉన్నారో తెలియదు. మీకు అనిపించవచ్చు వైసీపీ ఎమ్మెల్యేలు అసలు అసెంబ్లీకే రావట్లేదు కదా, వాళ్ళు A+లోనో ఏ గ్రేడ్లోనో ఎందుకు ఉంటారో అని. ఇక్కడ విచిత్రం ఏంటంటే మన రాజకీయ వ్యవస్థలో మనందరికీ తెలుసు, ఎవరైనా గెలిచిన పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీ క్యాండిడేట్ పలానా నియోజకవర్గంలో ఓడిపోయినా కానీ ఆయన ఇన్ఛార్జిగా ఉంటారు, ఆయనే అధికారులతో సమన్వయం చేసుకుంటుంటారు. కొన్ని కార్యక్రమాలు అధికారికంగా కూడా
పాల్గొంటూ ఉంటారనమాట. ఇది రాజకీయాల్లో సర్వసాధారణం అయిపోయింది. వాస్తవానికి ఇలా జరగకూడదు. అది వైసీపీ ఉన్నా, టీడీపీ ఉన్నా, ఇంకో పార్టీ ఉన్నా ఇవి సర్వసాధారణం అయిపోయింది. ప్రజలు కూడా సరే పోనీలే ఏదో ఒకటి పని జరుగుతుంది కదా అన్నట్టు పోతూ ఉన్నారు. కానీ వాస్తవానికి అలా జరగకూడదు. కానీ అదే జరుగుతుంది. ఇప్పుడు వైసీపీ 11 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ఇన్ఛార్జ్లో, బీజేపీ ఇన్ఛార్జ్లో, జనసేన ఇన్ఛార్జ్లో వాళ్ళతోటి పనులు నడిచిపోతూ ఉంటాయి అన్నమాట. సో అట్లనే వైసీపీ 11 నియోజకవర్గాల్లో గెలిస్తే ఆ నియోజకవర్గాలు కూడా ఏ గ్రేడ్లోనే ఉండిపోయినాయి. ఇక ఒక్క నియోజకవర్గం మాత్రం సంచలనాత్మకంగా మారింది. అది గుంటూరు వెస్ట్ నియోజకవర్గం 73 మార్కులతోటి బి గ్రేడ్లో ఉండిపోయింది. ఎందుకు బి గ్రేడ్లో ఉండిపోయింది అర్థం కాని పరిస్థితి. నేను మళ్ళీ చెప్తా అది ఎందుకు బి గ్రేడ్లో ఉండిపోయింది అనేది. సరే, నేను ఇక్కడ కేవలం ఒక్క ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని మాత్రమే ప్రస్తావిస్తాను ఈ 13 తర్వాత పడిలేచిన కెరటాలుగా కావలి, కందుకూరు నియోజకవర్గాలు ఉన్నాయి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే కావలి, కందుకూరు నియోజకవర్గాల్ని, కావలి, కందుకూరు నియోజకవర్గాల్లో ఏం జరిగిందో తెలుసు. అంతకంటే ముందు అసలు ఎందుకు కావలి, కందుకూరు, కొండేపి, ఒంగోలుని ప్రత్యేకంగా ఇక్కడ చూపించారంటే కాన్స్టిట్యున్సీస్ బాటమ్ పర్ఫార్మెన్స్ స్కోర్ 80కి బాటమ్ పర్ఫార్మెన్స్లో ఉన్నాం. అంటే దగ్గరగా A+ గ్రేడ్కి దగ్గరగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఇవి. సో దాంట్లో ప్రకాశం జిల్లా కొండేపి మంత్రి ప్లస్ మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్ ఇద్దరు కీలకమైనటువంటి వ్యక్తులు, ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తులు, కొండేపి నియోజకవర్గానికి చెందిన నాయకులు. అక్కడ అధికారులతోటి సమన్వయం కానీ, అధికారులు పనిచేయటం కానీ, వాళ్ళతో చేయించడం కానీ, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో కానీ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కాబట్టి చాలా త్వరగా అయిపోతాయి. సో వాళ్ళకి మంచి స్కోరే వచ్చింది, 79 వచ్చింది, ఏ గ్రేడ్ వచ్చింది. అంటే దామచర్ల సత్య ప్లస్ డోల బాల వీరాంజనేయ స్వామి వీళ్ళిద్దరు కొండేపి నియోజకవర్గం మీద ఉంటారు. ఇక పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు, అది మళ్ళీ ప్రకాశంలో కలిసింది. ప్రస్తుతం ప్రకాశం జిల్లా కందుకూరు ఇది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి, ఈ 2 నియోజకవర్గాలు మాత్రం డెఫినెట్గా పడిలేచిన కెరటాలే. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే ఈ 2 నియోజకవర్గాల్లో ఈ సంవత్సరంన్నరగా వాస్తవానికి కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, కావలి కావ్యకృష్ణారెడ్డి వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. సేమ్ టైం కందుకూరు కూడా కేవలం ఎన్నికలకి ముందు 2 సంవత్సరాల ముందు మాత్రమే ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకొని ఈ స్థాయిలో, అంటే ఓ నియోజకవర్గ స్థాయిలో రాజకీయ అనుభవం గతంలో కానీ ఏమీ లేకుండా వచ్చి ఇంటూరు నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలిచి దాదాపు 20 ఏళ్లుగా గెలవనటువంటి కందుకూరుని ఆయన గెలిచి చూపించి ఈ 1.5 సంవత్సరంలో మాత్రం కొంత తడబడ్డాడు. అందుకు నేను ఇప్పుడు వచ్చి ఏ గ్రేడ్లో కనపడుతుంటే పడిలేచిన కెరటాలు అని అంటున్నా. ముందు కందుకూరే తీసుకుందాం. కందుకూరులో ఎంత సంచలనం అయింది, కందుకూరు నియోజకవర్గం ఎంత సంచలనంగా మారింది అనేది మనకు తెలుసు. ఒకటి, ఇండోసోల్ భూముల విషయంలో కరేడ్ రైతులు రోడ్డెక్కినప్పుడు, హైవే దిగ్బంధనం చేసినప్పుడు అది కందుకూరు వెలుగులోకి వచ్చింది. 2, మొన్న ఈ మధ్యకాలంలో ఇద్దరు మిత్రులు వాళ్ళ మధ్య ఉన్నటువంటి అంతర్గత తగాదాల వల్ల ఒక వ్యక్తి మర్డర్ అయితే అది కాపు కమ్మ గొడవలుగా సృష్టించి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత రాద్ధాంతం జరిగిందో చూసాం. చివరికి చంద్రబాబు నాయుడు కూడా కలుగు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి, అంటే ముఖ్యమంత్రి కూడా డెఫినెట్గా ముఖ్యమంత్రి కలుగు చేసుకోవాలి ఇలాంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు వచ్చినప్పుడు. సో అక్కడ వరకు వెళ్ళిందనమాట. అంటే దాన్ని ఎమ్మెల్యే సరిగా హ్యాండిల్ చేయలేదని ఒక అపవాదు ఈ ఎమ్మెల్యేకి వచ్చింది. అంటే ఎమ్మెల్యే సరిగా హ్యాండిల్ చేస్తుంటే ఈ ఇష్యూ ఎంత పెద్దదయ్యేది కాదు కదా అనే అపవాదు ఈ ఎమ్మెల్యేకి వచ్చింది. దాంతోపాటు కొన్ని పత్రికలు, కొన్ని టీవీలు అక్కడ అవినీతి జరుగుతుందంటే రామాయపట్నం, బీపీసీఎల్, ఇండోసోలు, తర్వాత ఇలాంటి పరిశ్రమలు మొత్తం జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యాక్టరీ కూడా అక్కడ రాబోతుందని వింటున్నాం. ఇవన్నీ కందుకూరు నియోజకవర్గానికి వస్తున్నాయి. ఆ ఎమ్మెల్యే మీద ఇలాంటి అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయన్నమాట. కానీ అభివృద్ధిలో మాత్రం ఆ ఎమ్మెల్యే 78 మార్కులు సంపాదించి ఆ నియోజకవర్గం, ఆ ఎమ్మెల్యే అని అనను, కేవలం ఆ నియోజకవర్గం, ఆ ఎమ్మెల్యే అధికారులతో కలిసి సమన్వయం చేసినటువంటి అభివృద్ధి 78 మార్కులతోటి ఏ గ్రేడ్లో కీలకమైనటువంటి స్థానాన్ని పొందిందనమాట. వాస్తవానికి చాలామంది వీళ్ళంతా ఓటీపీలు, 1 టైం పొలిటీషియన్లుగా చాలామంది మాట్లాడుతూ వచ్చారు. కానీ 1.5 ఇయర్లో కాస్త కట్ చేసి చూస్తే వీళ్ళు ఏ గ్రేడ్లలోకి వచ్చి
వాళ్ళను వాళ్ళు నిరూపించుకునే స్థాయిలోకి వచ్చారు. మరి అధికారులతోటి వాళ్ళ సమన్వయం ఎలా ఉందో, ఎమ్మెల్యే ఆ స్థాయిలో ఎలా చేయగలుగుతున్నాడో లోకల్లోనే చెందినటువంటి రాజకీయంగా ఎలా ఉందో పరిస్థితి అనేది నేను మళ్ళీ వేరే వీడియోలు చెప్తా. కేవలం అభివృద్ధికి సంబంధించి మాత్రమే ఈ వ్యవహారం చెప్తున్నా. అయితే కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాట ఇచ్చిన ప్రకారం రోడ్డు వైండనింగ్ పనులు కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ, ఈ మధ్య కాలంలోనే కొత్త హైవే రోడ్డు వచ్చింది కందుకూరు మీదుగా బెంగళూరు హైవే సింగరాకొండ నుంచి. సో అక్కడ కానీ మొత్తం కందుకూరు డెవలప్మెంట్ విషయంలో ఎమ్మెల్యే దూసుకుపోతున్నాడు అనేది మాట, వస్తున్నటువంటి మాట. తర్వాత కేవలం ఈ సెంట్రల్ లైటింగ్ ఇదే కాకుండా ఎక్కడికక్కడ హాస్టల్స్ ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి అధికారులతో మాట్లాడి ఎక్కడైనా ల్యాప్సెస్ ఉంటే వాటిని పరిష్కరించే బాధ్యతను ఎమ్మెల్యే నేరుగా భుజానికి ఎత్తుకున్నాడు. సో అందుకు ఒకవేళ డెవలప్మెంట్లో ఏ గ్రేడ్ వచ్చి ఉండొచ్చేమో అనేది కూడా వినిపిస్తున్నటువంటి మాట. ఇక కావలి నియోజకవర్గం కూడా ఈ 1.5 సంవత్సరంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొందో మనం చూసాం. మాలేపాటి సుబ్బానాయుడు అండ్ ఆ కుటుంబంలో ఇంకొక వ్యక్తి చనిపోయినప్పుడు దాదాపుగా ఆ ఎమ్మెల్యే మీద దాడి చేసేందుకు కూడా కొంతమంది ప్రయత్నించారు. మనం ఆ వీడియోలు కూడా చూసాం, ఈ మధ్య కాలంలోనే జరిగింది. సో ఆ పరిస్థితి నుంచి ఇదంతా రాజకీయ పరిస్థితి. నేను రాజకీయం గురించి మళ్ళీ వీడియోలో చెప్తానంటున్నా. రాజకీయ పరిస్థితి పక్కన ఉంచితే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇచ్చిన హామీ మేరకు తుమ్మలపెంట రోడ్డు, తర్వాత రైల్వే అండర్పాసు, చెరువులు అభివృద్ధి, తర్వాత కావలి ట్రంక్ రోడ్డు అభివృద్ధి, ఇలాంటివన్నీ చేసుకుంటూ అభివృద్ధిలో అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఆయన కూడా ఏ గ్రేడ్ సాధించాడు. అందుకు అంటే రాష్ట్రంలో సంచలనమైనటువంటి నియోజకవర్గాలు ఇవి రెండే. ఈ 18 నెలల్లో ఏ గ్రేడ్ సాధించి ముందు వరుసలో నిలిచి పడిలేచిన కెరటల్లాగా నిలిచింది కూడా ఈ 2 నియోజకవర్గాలు. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. మరి భవిష్యత్తు ఎలా ఉంటుందో మనం చెప్పలేం. ఇక ఒంగోలు నియోజకవర్గానికి వద్దాం. ఒంగోలు నియోజకవర్గం 2014 నుంచి 19 వరకు ఒక ఎమ్మెల్యే, 19 నుంచి 24 వరకు వైసీపీ ఎమ్మెల్యే, అంతకుముందు టీడీపీ, మళ్ళీ ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఒక్క మాటే చెప్తా ఒంగోలు గురించి. నాతో ఒక వ్యక్తి ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ఒక మాట అన్నారు. ఒంగోలు 2014కు ముందు ఒక పెద్ద పల్లెటూరు లాగా ఉండేది, దాన్ని ఒక షేప్కి తీసుకొచ్చి అభివృద్ధి అంటే ఏంటో 2014 తర్వాత చూసాం అని 2019 తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఒక వ్యక్తి నాతో అన్నారు. బహుశా ఇప్పుడు అది కంటిన్యూ అవుతుందేమో ఒంగోలులో, అందుకే ఒంగోలు కూడా 77 మార్కులతోటి ఏ గ్రేడ్లో కొనసాగుతుంది. ఇక గుంటూరు వెస్ట్ నేను చెప్తా అన్నాను కదా, గుంటూరు వెస్ట్ ఎందుకు బి గ్రేడ్కి వచ్చింది అంటే వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల కంటే ఎందుకు గుంటూరు వెస్ట్ బి స్థాయికి పడిపోవలసిన పరిస్థితి వచ్చింది. ఇక్కడే క్లియర్గా చాలా రీసెంట్గా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్ళ మాధవి రోడ్డు మీదకి వచ్చి గుంతల పూడ్చే కార్యక్రమం చేపట్టారు. ఎందుకు? అధికారులకు చెప్తే చేయలేదు. అధికారులకి ఆమెకి ఎక్కడో సమన్వయం లోపించింది. అధికారులకు చెప్తే చేయలేదు కాబట్టి అధికారుల తీరుకు నిరసనగా ఆమె వచ్చి గుంటూరు రోడ్ల మీద గుంతలు పూడ్చే కార్యక్రమం మొదలుపెట్టిందనమాట. అంటే గుంతలు పూడుస్తూ ఆ మాట్లాడింది ఏంటి? అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు, అందుకే నేను ఇలా పూడ్చి నిరసన వ్యక్తం చేస్తున్నాను. వాస్తవానికి ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేయకూడదు, అధికారుల చేత చేయించాలి, లేదా పై స్థాయికి వెళ్ళాలి, లేదా ఆ పై స్థాయికి వెళ్ళాలి, అధికారుల చేత చేయించాలి. అధికారులు చేయకపోతే అధికారుల్ని మార్చే ప్రక్రియ చేసుకోవాలి. ఎందుకంటే అది ప్రజల పని, అధికారుల పని కాదు, ఎమ్మెల్యే పని కాదు. అధికారుల్ని మార్చే ప్రక్రియ చేపట్టాలి. మరి గల్లా మాధవి ఎందుకు ఆ పని చేయలేకపోయిందో, తాను ఎందుకు రోడ్డు మీదకి వచ్చి నిరసన చేపట్టాల్సి వచ్చిందో తెలియదు. సో ఆ పరిస్థితుల్లో గల్లా మాధవి నియోజకవర్గమైన అంటే అధికారులకి ఎమ్మెల్యేకి మధ్య సమన్వయం లేకపోతే ఏమవుతుంది అనేది గుంటూరు వెస్ట్లో కనబడుతుంది. ఇక ఫస్ట్ ప్లేస్ వచ్చిన విజయవాడ వెస్ట్ గురించి కొద్ది విషయాలు చెప్తాను నేను. విజయవాడ వెస్ట్ గురించి నేను విన్నది, నేను కొంతమంది మిత్రుల ద్వారా కొంతమంది జర్నలిస్ట్ మిత్రుల ద్వారా తెలుసుకున్న విషయాన్ని చెప్తాను. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీకి భయపడి మొదటి ప్లేస్ ఇచ్చారా, లేకపోతే సుజనా చౌదరికి భయపడి మొదటి ప్లేస్ ఇచ్చారా అని అంటే కాదు. ఆయన చేస్తున్న అభివృద్ధి దాదాపుగా ఆ నియోజకవర్గంలో ఓ 20-21 డివిజన్లో ఏవో ఉన్నాయి. ప్రతి డివిజన్కి ఒక ఎంప్లాయీని ఇచ్చి, ఆ ఎంప్లాయీకి ఒక బండి ఇచ్చి, ఒక బైక్ ఇచ్చి, అందులో పెట్రోల్ అలవెన్స్ ఇచ్చి ప్రతిరోజు వాళ్ళు ఆ నియోజకవర్గంలో ఆ డివిజన్లో తిరుగుతూ ఉంటారనమాట. ఆ డివిజన్లో
ఆ తిరిగే ఎంప్లాయీ దృష్టికి వచ్చిన సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి వెళతాయి. ఆ డివిజన్లో ఆ ఎంప్లాయీ తిరుగుతున్నప్పుడు ఎవరైనా ఈ ఎంప్లాయీ దృష్టికి సమస్యలు తీసుకొస్తే అవి కూడా ఎమ్మెల్యే దృష్టికి వెళతాయి. అవి ఎమ్మెల్యే దృష్టికి వెళ్ళాయా లేదా, ఏ పరిస్థితుల్లో ఉన్నాయి అనే విషయాన్ని ఎవరైతే బాధితులు ఉంటారో, ఎవరైతే సమస్యల్లో ఉంటారో వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటారు, వాళ్ళకి సమన్వయం చేస్తూ ఉంటాడు ఈ ఎమ్మెల్యే, ఈ ఆ డివిజన్లో ఉండేటువంటి ఆ ఎంప్లాయీ. సో అంతిమంగా ఎమ్మెల్యే నేరుగా అధికారులతో మాట్లాడి ఆ సమస్యలు పరిష్కరిస్తూ ఉంటాడు. ఇక మొబైల్ హాస్పిటల్లో టెస్టింగ్ ల్యాబ్స్ ఉంటాయి, ఒక డాక్టర్ ఉంటాడు అందుబాటులో, వాళ్ళకి కావలసిన మెడిసిన్ కూడా ఉంటుంది. మొబైల్ హాస్పిటల్ ఒక్కో రోజు ఒక్కో డివిజన్లో ఉంటుంది, మొత్తం అన్ని డివిజన్లు తిరుగుతూ ఉంటుందన్నమాట. అంటే సుజనా చౌదరి బాగా ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తి కదా, ఆయన చేయగలుగుతున్నాడు, మిగతా వాళ్ళందరూ చేస్తారా లేదా, చేయలేరు కదా అని అనుకుంటే మిగతా వాళ్ళు చేయగలిగిన స్థాయిలో అధికారులతో చెప్పి, ప్రభుత్వ అధికారులు అందుబాటులో ఉంటారు కాబట్టి అధికారులతో చెప్పి చేయించుకోవచ్చు. సుజనా చౌదరి చేశాడు, అందరూ చేయాలని ఏం లేదు, మీరు చేయగలిగిన స్థాయిలో చేయొచ్చు. కానీ మీకంటే ఎక్కువ స్థాయిలో చేశాడు కాబట్టే, ఆ ఎమ్మెల్యేలు అందరికంటే ఎక్కువ స్థాయిలో చేశాడు కాబట్టి సుజనా చౌదరికి ఫస్ట్ ప్లేసు వచ్చింది. వాస్తవానికి చాలామంది ఎలక్షన్లకు ముందు ప్రామిస్లు చేసిన వాళ్ళు ఉండొచ్చు కాక, ఎలక్షన్లలో ఏ ప్రామిస్ చేయకుండానే సుజనా చౌదరి ఇలా చేస్తున్నాడు కాబట్టి, ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించే దిశగా ఆయన వెళుతున్నాడు కాబట్టి ఆయనకి ఈ గ్రేడ్ వచ్చింది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో కీలకమైన విషయం ఏంటంటే, ఈ A+21 నియోజకవర్గాల్లో ఉందో, A153 నియోజకవర్గాల్లో ఉందో, Bలో అయితే లేదులే తెలియదు, కానీ ఒక తిరువూరు నియోజకవర్గం మాత్రం విచిత్రంగా కనపడుతుంది. ఈరోజే సాక్షి పేపర్లో నేను పాదయాత్రగా 30 గ్రామాలు తిరిగాను, కనీస వసతులు మౌలిక వసతులైన 30 గ్రామాలకు రోడ్లు లేవు, నాకు కన్నీళ్ళు వచ్చాయని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాస్ చెప్పాడు. అది సాక్షి పేపర్లో ఈరోజు చూశాను నేను. మరి 30 గ్రామాలకి ఒక నియోజకవర్గంలో రోడ్లు లేవంటే డెఫినెట్గా అది అభివృద్ధికి దూరంగా ఉంది. మౌలిక సదుపాయం కదా రోడ్డు, మౌలిక సదుపాయాలు కూడా లేవంటే అభివృద్ధికి దూరంగా ఉన్నట్టు కదా. మరి A+, ఏ గ్రేడో ఎట్లా ఇస్తుంది ప్రభుత్వం అంటే, నాకు ఇదంతా చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ప్రభుత్వం ఇదేదో ఓ ప్రైవేట్ ఏజెన్సీలను పెట్టో లేకపోతే గవర్నమెంట్ ఏజెన్సీలను పెట్టో కావాలని మార్కులు ఇవ్వాలని సర్వే చేసింది కాదు. ప్రభుత్వం తమకు వచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగా ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపరచాలి, వాళ్ళు ఒకరి ద్వారా ఒకరు స్ఫూర్తి పొందాలన్నటువంటి ఆలోచనతోటి వాళ్ళకు వచ్చినటువంటి సమాచారం ఆధారంగా బహుశా ఇచ్చి ఉండొచ్చేమో ఈ ర్యాంకులు అనేది నా అభిప్రాయం అన్నమాట. ఎందుకంటే అభివృద్ధినో లేకపోతే ఎమ్మెల్యే పనితీరునో, అంటే ఎమ్మెల్యే పనితీరుని సూచికగా చేసుకోలేదు, ఇక్కడ కేవలం అభివృద్ధిని మాత్రమే సూచికగా తీసుకున్నారు అన్ని విషయాల్లో. రాజకీయం గురించి నేను అస్సలు మాట్లాడట్లేదు, ఈ విషయంలో కేవలం అభివృద్ధి మాత్రమే సూచికగా తీసుకున్నట్టు కనబడుతుంది. సో ఆ విషయంలో వాళ్ళకు వచ్చినటువంటి ఇన్పుట్స్ని ప్రకారమే ఒకరికొకరు స్ఫూర్తి పొందాలన్న ఉద్దేశంతో ఈ ర్యాంకులు ఇచ్చినట్టే కనబడుతుంది. అంతిమంగా ఏంటంటే కుప్పం, మంగళగిరి ఈ టాప్ 13లో లేకపోవడం కొంతమందికి ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి అంశం. సో సుజనా చౌదరి లాగా ఫస్ట్ ప్లేస్ కాకపోయినా కనీసం ఏ గ్రేడ్లో కన్నా మిగతా ఎమ్మెల్యేలు రావాలి, మిగతా ఎమ్మెల్యేలు అంటే నియోజకవర్గాలు, అధికారులు ఎమ్మెల్యేల మధ్య సమన్వయం ఉండాలి, తద్వారా ప్రజలు సంతోషంగా ఉండాలి, మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ.